Hello guys, welcome back to our channel with a new video. So ee roju na OnePlus Nord phone display, body frame and back panel complete ga change cheyabothunanu. Ante old phone ni complete ga new phone laga marchabothunanu anamata. So first let's start with unboxing display, panel and back glass, then start replacement. Okay. So ide OnePlus Nord display anamata. And ఇది బాడీ ప్యానెల్. అండ్ ఫైనలీ ఇది వచ్చేసి OnePlus Nord యొక్క బ్యాక్ గ్లాస్ అన్నమాట. సో ఈ ఏరియాలో డిస్ప్లే రెస్పాన్స్ అనేది లేదు. నౌ ఈ డిస్ప్లే అండ్ బాడీని రీప్లేస్ చేయాలి. లెట్స్ టర్న్ ఆఫ్ అవర్ ఫోన్. నెక్స్ట్ ఎజెక్ట్ సిమ్ కార్డ్ ట్రే. ఇప్పుడు బ్యాక్ గ్లాస్ బార్డర్ కి హాట్ ఎయిర్ అప్లై చేసి రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడున్న ఈ ఓల్డ్ ఫ్రేమ్ లోని మదర్ బోర్డ్, మినీ పీసీబీ అండ్ మిగిలిన అన్ని కంపోనెంట్స్ ని మన కొత్త ఫ్రేమ్ కి షిఫ్ట్ చేద్దాం. One, 2, 3, 4, 5, 6, 7, 8, ఇక్కడ లేదు, 9, 10, 11, 12, 13, ఇక్కడ కూడా స్క్రూ లేదు, 14 అండ్ 15. సో ఈ అన్ని స్క్రూస్ని రిమూవ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ మెయిన్ బోర్డ్ కవర్ని రిమూవ్ చేసి తర్వాత ఈ మినీ బోర్డ్ కవర్ని కూడా రిమూవ్ చేద్దాం. సో నెక్స్ట్ ఈ 4 ఫ్లెక్స్ కేబుల్ కనెక్టర్స్ అండ్ ఈ 2 యాంటీనాస్ని డిస్కనెక్ట్ చేద్దాం. ఇక్కడ అండ్ ఇక్కడ ఉన్న ఈ 2 స్క్రూస్ని రిమూవ్ చేద్దాం. Now let's remove front camera module. Next ఈ 1, 2, 3, 4 ఈ 4 మెయిన్ బ్యాక్ కెమెరా మాడ్యూల్ ని కూడా రిమూవ్ చేద్దాం. ఇప్పుడు కంప్లీట్ 4 మెయిన్ కెమెరా మాడ్యూల్ ని రిమూవ్ చేయాలి. సో దిస్ ఈజ్ అవర్ ఫోన్స్ మెయిన్ క్వాడ్ కెమెరా మాడ్యూల్ అన్నమాట. Now let's remove this main board screw also. సో ఇదే మన OnePlus Nord యొక్క మెయిన్ మదర్ బోర్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ మినీ బోర్డ్ కవర్ని కూడా రిమూవ్ చేద్దాం. అండ్ నౌ ఈ కనెక్టర్, వైబ్రేటర్ అండ్ ఈ కనెక్టర్, ఫింగర్ ప్రింట్ ఫ్లెక్స్ అండ్ డిస్ప్లే కనెక్టర్స్ని రిమూవ్ చేయాలి. సో బిఫోర్ దట్ ఈ స్క్రూ రిమూవ్ చేద్దాం. ఇక్కడ చూడండి, యాంటీనా కేబుల్స్ మినీ బోర్డ్ నుండి ఇక్కడ మెయిన్ బోర్డుకి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇది మన ఫోన్ మినీ బోర్డ్ అనమాట. అండ్ ఇప్పుడు ఈ ఇయర్ పీస్, వైబ్రేషన్ మోటార్ అండ్ మిగిలిన ఫ్లెక్స్ కేబుల్స్ అన్నీ రిమూవ్ చేద్దాం. సో గైస్, ఇదే మన ఫోన్ యొక్క టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనెక్టర్, ఇది వైబ్రేటర్, దిస్ ఈజ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో నౌ బ్లోయర్తో హాట్ ఎయిర్ అప్లై చేసి బ్యాటరీని రిమూవ్ చేద్దాం. సో ఇదే మన ఫోన్ యొక్క బ్యాటరీ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ కవర్ని రిమూవ్ చేసి దీని క్రింద ఉన్న ఈ 3 ఫ్లెక్స్ కేబుల్స్ని కూడా రిమూవ్ చేద్దాం. ఓకే, కేబుల్స్ని కూడా రిమూవ్ చేసాం. సో నౌ ఇప్పటివరకు మన ఓల్డ్ ఫోన్ ప్యానెల్ నుండి రిమూవ్ చేసిన అన్ని కంపోనెంట్స్ని న్యూ ప్యానెల్కి షిఫ్ట్ చేద్దాం.
అండ్ ఇప్పుడు వచ్చేసి మన కొత్త డిస్ప్లే పర్ఫెక్ట్ వర్కింగా లేదా అనేది చెక్ చేద్దాం. ఎస్, చూడండి, ఇట్స్ మూవింగ్ ఆల్ అరౌండ్ ఫ్రీలీ. పర్ఫెక్ట్, డిస్ప్లే ఇస్ ఓకే. ఇప్పుడు వచ్చేసి గ్లూతో డిస్ప్లేని బాడీ ప్యానెల్కి పేస్ట్ చేద్దాం. అండ్ నౌ మిగిలిన అన్ని పార్ట్స్ ఫిక్స్ చేద్దాం. యా, నౌ ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో ఫైనల్గా ఈ మన గ్లాస్ని మన మొబైల్కి ఫిక్స్ చేద్దాం. సో మన ప్యానెల్ బార్డర్స్లో ఇక్కడ గ్లూ ఉంది కదా, సో లెట్స్ క్లీన్ ఇట్. అండ్ ఫైనల్లీ మన కొత్త బ్యాక్ గ్లాస్ని మన మొబైల్కి స్టిక్ చేద్దాం. సో ఇక్కడ T7000 గ్లూ యొక్క అవసరం అయితే లేదనమాట, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మన బ్యాక్ గ్లాస్కి స్టిక్కర్ ఉంది కదా, అదే స్యూటేప్. సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ T7000 glue. Okay, now our phone is brand new again, guys. సో గైస్, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనైతే చేశాను. ఒకవేళ మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫోన్కి ఏమైనా డ్యామేజెస్ అయితే నాదైతే రెస్పాన్సిబిలిటీ లేదు. జస్ట్ సీ దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ నాలెడ్జ్ పర్పస్. ఓకే, సో గైస్, ఫైనల్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ వాచింగ్ అదర్ వీడియోస్ ఆన్ అవర్ ఛానల్. టాటా, బై బై, జై హింద్.